ఉన్నది. మొత్తం మానవ జాతి మనుగడ ప్రమాదంలో ఉన్నది. మానవ జాతి ఉండదు. మన వల్ల ఏమవుతున్నాయి? పక్షి జాతులు ఉండయి, జంతు జాతులు ఉండయి, వృక్ష జాతులు ఉండయి, అన్నీ పోతాయి. మనమే కదా వాటికి శత్రువులం. ఇప్పుడు ప్రకృతి శత్రువులు మనమే కదా. మన కన్న తల్లిని చంపుతున్నాం మనము. నీకు అన్నం పెట్టిన తమని నాశనం చేస్తున్నావు నువ్వు. నిన్ను పెంచిన తల్లిని, పుట్టించిన తల్లిని నాశనం చేస్తున్నావు. అందుకని ఇది చెప్పాలి రేపు ప్రకృతి. అది అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. తువాలు ఐలాండ్ ఏమైంది? 9 ఐలాండ్స్ ఉంటాయి, అన్నీ మునిగిపోతున్నాయి. జనం మొత్తుకుంటారు, ఎక్కడ పోవాలి అర్థమైతే లేదు వాళ్ళకు. ఎక్కడ పోవాలి జనము? లబో దేవం మొత్తుకుంటారు వాళ్ళు. సీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఇదంతా ఎందుకు? ఇది చూడండి, తువాలు సౌత్ పసిఫిక్. ఇది ఫైట్ ఫర్ సర్వైవల్ ఇంటెన్సిఫైస్ సీ లెవెల్స్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్. పెరిగిపోతుంది, టక్క పెరుగుతున్నది. ఎట్లా బతకడమే జీవనమే పోరాటం అయిపోయింది వాళ్ళకు. సౌత్ అమెరికాలో, పసిఫిక్లో. మరి ఇంత అన్ని చోట్ల ఎట్లనే ఉంది. ఇట్లనే కాదు, గోదావరి నదిలో, గోదావరి మధ్యలో సముద్రం పోయేటప్పుడు 48 ఆ లంకలు ఉంటాయి, దీవులు. 18 గోదావరి బయట బ్యాక్ వాటర్స్లో మునిగిపోయినాయి. ఎందుకంటే పెరిగిపోయింది. ఇప్పటికే మనుషులు ఉండరు అక్కడ, ఏముండదు. ఇప్పుడు ఎందుకు మీకు గోదావరి ఉంది, పోలవరం కడుతున్నారు. కడుతుంటే ఏమవుతుంది? పోలవరం కడుతుంటే ఇప్పటికీ బ్యాక్ వాటర్స్లో ఏమైంది? మీకు భద్రాచలం దగ్గర నవగ్రహాల ఆలయం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, పర్ణశాల మునిగింది. ఇంకా 10 అడుగులు మీరు పోలవరం లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునిగిపోతుంది. ఇంకా 10 అడుగులు లేపితే రామ గుడి కూడా మునిగిపోతుంది. ఢిల్లీ వాళ్ళు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అది ఏమైనా తెలుస్తుందా వాళ్ళకి? ఢిల్లీ కూర్చున్న వాళ్ళకు ఇది మునిగిపోతుంది కదా. కట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. అది ఏమవుతుంది? పోలవరం ఎందుకు కడుతున్నారు? పోలవరం రాముని ముంచటందుక? పోలవరం అవసరం ఏముంది? అమెరికాలో ప్రాజెక్టులు కూలుస్తుంటే ఇక్కడ నువ్వు రాముని కూలుస్తావా? ఢిల్లీలో శ్రీరామచంద్ర మహారాజ్కి జై, భద్రాచలంలో ఉంగబెట్టి రాముని గోదావరిలో తొయ్. ఏంది ఇది? ఏమైనా బుర్రుందా మీకు? ఎందుకు చేస్తున్నట్టు ఇది? అడగాలి కదా, గల్లా బట్టి అడగాలి కదా. రేపు జరగబోయే తెలుస్తలేదా? కొట్టి చూడండి ఎంత ఉంటుందో. భద్రాచలం ఫ్లడ్ ప్రాబ్లం ఎంత ఉందో చూడండి. దేవునికి ఎంత భద్రాచలం మునిగిపోతుంది. టెంపుల్స్ థ్రెటెండ్ అని వస్తూనే ఉంది. ఎందుకు చేస్తున్నారు మరి? జ్ఞానం ఉండాలి కదా. రేపు జరగబోయేది చెప్పాలి కదా. రేపు జరగబోయేది చెప్తేనే వార్త. నేటిదాకా జరిగింది. మామూలుగా ఏం చెప్తుంటే సోషల్ సైన్సెస్లో హిస్టరీ ఈజ్ ల్యాబొరేటరీ ఫర్ ఆల్ సోషల్ సైన్సెస్. పాత చూసి తెలుస్తుంది ల్యాబొరేటరీ. కానీ ఫ్యూచరు ఇప్పటికే జరిగింది, రేపు జరగబోయే చెప్పాలి కదా. జరుగుతున్నది కదా అది. ఇప్పుడు జరుగుతున్నది చెప్పగలగాలి. అప్పుడు అది చెప్తే అది జర్నలిజం అవుతుంది. అంతేగాని ఎల్లయ్యమనుడు మల్లయ్యమనుడు వాళ్ళు ఉంటారా ఎప్పుడన్నా? ఈ రాజకీయ నాయకుడు, ఆ సినిమా యాక్టర్ ఎవరు ఉంటారు నీకు? ఎందుకు? ఆ మంత్రి ఏమన్నది, ఈ రాజకీయ నాయకుడు, ఈ మంత్రి ఆ సినిమా స్టార్ తిట్టిండు, ఆ సినిమా స్టార్ మంత్రి తిట్టింది. ఎందుకు ఇవన్నీ? మనకి ఇవన్నీ అవసరం లేదు. ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతి మన తల్లి, లేకపోతే మనం బతకం. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మనతో చిలగాటం ఆడుకుంటుంది. దండం పెడదాం, తల్లికి మొక్కుదాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతి మాత ఒడిలో హాయిగా సుఖంగా నిద్రపోదాం. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి లేకపోతే వెదర్ గురించి మాస్టర్ క్లాస్ లా ఉంది ఇది. థ్యాంక్ యూ సార్ దానికి.